తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఏప్రిల్ మంత్ రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఉగాది పంచాంగ శ్రవణం అయింది. ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోందో తెలియజేశారు. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఏప్రిల్ మాసం ఎలా ఉంటుందో. సో ఏప్రిల్ మాసం మనకి ఫస్ట్ మాసం అని చెప్పుకోవాలేమో. ఇందులో ఏప్రిల్ ఏమంటే 15 days చైత్ర మాసం, 15 days వచ్చేటప్పుడు వైశాఖ మాసం ఉంది. ఇందులో రెండు ముఖ్యమైన విశేషాలు అందరూ తెలుసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళి. ఒకటి, ఈ మాసంలో మనకి అక్షయ తృతీయ వస్తుంది. చాలా చాలా విశిష్టత కలిగింది. ప్రతి ఒక్కళ్ళు దానాలు చేయటం, పుణ్యకర్మలు చేయటం, బంగారం కొని తెచ్చుకోవడం, లేదా పవిత్రమైన వస్తువులు కొని తెచ్చుకుంటే బాగా కలిసి వస్తుంది. అమ్మవారికి బాగా ఇష్టమైన రోజు కాబట్టి అందరూ విశేషంగా హోమాలు, కనకదార స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే ఆ రోజు బాగుంటుంది. రెండోది ఉదక కుంభదానం అంటారు. అంటే తింటానికి చాలా పెద్ద మాటగా ఉంటుంది కానీ సింపుల్గా ఏమంటే వాటర్ బాటిల్స్ని దానం చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి పూర్వకాలంలో చలివేంద్రాలు పెట్టడం, నీళ్ళు ఇవ్వటం, మజ్జిగ ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు అది కష్టం. ఒకవేళ ఇచ్చినా కానీ తాగేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎక్కడ ఏ కంటామినేట్ ఉంటుందని భయపడుతూ ఉంటారు. హాస్పిటల్కి పోతే 3-4 బిల్స్ వస్తాయో ఏమవుతుందని భయపడుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు ఉన్న దాని పరిస్థితులను బట్టి జనరల్గా ఆధ్యాత్మికంగా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకొని కొత్తది 300-400 అవుతుంది. దానికి చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి అందులో నీళ్లు పోసి ఏదైనా సుగంధ ద్రవ్యం ఏదైనా కలిపితే యాలకులు కానీ లేదంటే లవంగాలు కానీ అందులో కలిపేసి లేదంటే మిరియాల పొడి కానీ వేసి ఆ చెంబులు అంటే పాత్ర సద్బ్రాహ్మణులకి, ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళకి, గురువులకి గనక దానం చేస్తే ఉదక కుంభ దానం అంటారు. మహా పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. చాలా సింపుల్, ఈజీ రెమెడీ. మరి ఏదైనా మంత్రం ఉంటుందా అండి అలా ఇచ్చేటప్పుడు? ఏం అవసరం, జస్ట్ ఓవర్ హార్టెడ్ ఇస్తే సరిపోతుంది. వీలైతే కనుక లక్ష్మీదేవి మంత్రం చదువుకున్న, విష్ణువుకి సంబంధించిన ఎప్పుడైనా దానం ఇచ్చేటప్పుడు ఎదుటి వాళ్ళ వ్యక్తిని విష్ణుమూర్తిగా భావించి ఇవ్వాలని శాస్త్రాలు చెప్తుంది. ఎందుకంటే విష్ణుమూర్తికి ఇష్టమైంది కాబట్టి, విష్ణుమూర్తి సాక్షాత్తు మన దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ భావంతో ఇస్తే చాలా బాగుంటుంది. రెండోది, కొంతమందికి అలా చేయలేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమంటే వాటర్ బాటిల్స్ తీసుకొని చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా బాగుంటుంది. నేను 2 years క్రితం మోస్ట్లీ మీతో అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు US నుంచి ఒకళ్ళు ఆ క్యాన్ అన్ని కొనుక్కొని ఆఫీస్లో అక్కడ అంతా ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. ఫోటోలు తీసి పెట్టారండి. నాకు చాలా ఆనందం వేసింది. సో ఈ రెండు వేసవి కాలంలో కూడా ఆ రకంగా చూసుకున్నా కూడా సైంటిఫిక్ గా కూడా చాలా కలిసి వస్తుంది కదా. చాలా కలిసి వస్తుంది. అసలు ఒక్క సిప్ చేయగానే ఆశీర్వాదం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అబ్బా అనిపిస్తుంది. ఉదకం నారాయణీయం అంటారు. అంటే మనం తాగే మంచి నీళ్ళే నారాయణ తత్వం కూడుకుని మన సస్టైన్, మనం బతకొండడానికి కావాల్సిన శక్తి నీళ్ళ ద్వారా వస్తుంది కదండి. అది చేసేది ఎవరంటే నారాయణుడు. అందుకని విష్ణుమూర్తి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సస్టైనబిలిటీ చేయటాన్ని అనమాట. అందుకని ఇది అందరికీ చేసుకోవాలి ఈ రెండు అని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకొక విశిష్టత జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు మారుతున్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు మారుతున్నాయి. ఇది కూడా ఒక విశిష్టత కింద మనం భావించుకోవచ్చు. ఈ యొక్క విశిష్టతలు కలిగిన ఈ మాసంలో మనకి రాసుల వారికి ఎలా ఉందో చూద్దామండి. మరి సురేష్ బాబు గారు, కుంభరాశి వారికి ఎలా ఉంటుందండి ఏప్రిల్ అంతా? సో ఒక ముక్కలా చెప్పాలంటే కుంభరాశి వాళ్ళకి చాలా మంచి రోజులు స్టార్ట్ అయిపోతున్నాయండి. దాంట్లో సింబాలిక్గా ఏప్రిల్ మంత్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సూర్యుడికి బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారండి. సో వివరాలు చూసుకుంటే ఇందులో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలంతా కూడా ఇందులో ఉంటారు. పేరు బలం మన తెలుగు రాష్ట్రాల మోస్ట్ పాపులర్ అయిన తెలుగు పేర్లు మొత్తం ఇందులోనే ఎక్కువ మంది ఉంటాయండి. గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అనే లెటర్స్ అంతా కూడా ప్రతి అక్షరం కూడా ఎక్కువ మంది జనాలే పెట్టుకునే కామన్గా పేర్లన్నీ ఇందులో తెలుగు వాళ్ళకు ఉంటాయి. 4 గ్రహాలు మారటంతో ఇందులో ఎలా ఉంటుంది సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం ముఖ్యాంశాలాగా చూసుకుంటే 2వ స్థానం నుంచి 3వ స్థానానికి సూర్యుడు మూవ్ అవటంతో వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది, లక్ష్మీప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది శుభ సూచకం వీళ్ళకి. రెండోది, కుజుని వల్ల ధనం విపరీతంగా ఖర్చు పెట్టడమా లేకపోతే వీళ్ళు సంపాదించుకున్న ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. లాస్ ఆఫ్ ప్రాపర్టీ అంటే వాళ్ళు చాలా మంది ఆన్లైన్ ట్రేడింగ్ చేయటం, లేదంటే వీళ్ళే టూ మచ్ ఎక్సైటెడ్ అయిపోయి అనవసరంగా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. బుధుని వల్ల శ్రేయం, ఫైనాన్షియల్ గెయిన్ చాలా బాగుంటుంది. శుక్రుడు వల్ల సుఖ సుహృతాభివృద్ధి అంటారు. అంటే ఫ్రెండ్స్ ద్వారా లేదంటే ఇంటికి సంబంధించిన పనుల ద్వారా ఓవరాల్గా చాలా చక్కగా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో మనం ఇన్ డీటెయిల్ చూస్తే వీళ్ళకి మెయిన్ మనకి బాగా చర్చించుకోవాల్సిందంటే గ్రహరాజు సూర్యుడు కాబట్టి వీళ్ళ యొక్క ఇంపాక్ట్ చాలా మీద ఆధారపడి ఉంటుంది. మనకేమంటారు ఆత్మకారక అంటారు సూర్యుడు.
సూర్యుడు గనక స్ట్రాంగ్‌గా ఉంటే పక్కన చుట్టూ ఏది ఉన్నా ఏది లేకపోయినా డోంట్ కేర్ అన్నట్లు ఉంటారు. ఎప్పుడైతే సూర్యుడు యొక్క బలహీనత బాగా తగ్గిపోయారనుకో, మనకున్న సోలే వీక్‌గా ఉంటే ఇంకేముంటుంది ప్రతిదీ బాధపడే అవకాశంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ విషయం ఎందుకు చెప్పానంటే సూర్యుడు వీళ్ళకి ఆత్మకారకుడు కాబట్టి మూడో స్థానంకి వెళ్ళటంతోటి చాలా చాలా బాగుంటారు. చూడండి బయట ఉన్న పరిస్థితులు ఒకటే. ఇంట్లో మన సైడ్‌లో మన మైండ్ మారటంతోటి అంతా మనం ప్రాబ్లమ్‌గా క్రియేట్ చేసేసుకుంటూ ఉంటాం. యెస్. సేమ్ హౌసే. కొంతమంది హ్యాపీగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో సేమ్ ఇంట్లోనే కొన్నిసార్లు ప్రాబ్లమాటిక్‌గా కూడా ఉంటారు. ఎందుకంటే మైండ్ సెట్ అనేది మేజర్ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకేమవుతుందంటే ఇక్కడ సూర్యుడు వీళ్ళకి రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పోవటంతోటి చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు సూర్యుడు. ఎలా అలా స్ట్రాంగ్‌గా సూర్యుడు ఉండటం వల్ల ఫస్ట్ ఏమవుతుంది ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్య, నిత్య సంతోష, బంధువులతోటి, మిత్రులతోటి, అర్ధలాభం, పుత్ర సౌఖ్యం. ఎందుకంటే సూర్యుడికి 7 గుర్రాలు ఉంటాయండి. రథాన్ని లాగుతూ ఉంటాడు. ఒక్కొక్క గుర్రం ఒక్కొక్కటి ఇస్తూ ఉంటుంది. చూడండి వీళ్ళకి అదే చెప్పారు మన మహర్షులు ఇందులో. ఏం చెప్పారు? ఆరోగ్యం బాగుంటుందంట. అప్పటిదాకా హెల్త్ గనుక ఎవరికైనా బాగలేకపోతే ఈ టైంలో ఆరోగ్యం 100% బాగుపడాలి. రెండోది నిత్యం సంతోషంగా ఉంటారు. మైండ్ యాక్టివ్‌గా ఉంటుందన్నమాట. బంధువులతోటి బాగుంటారంట. మిత్రులతోటి బాగుంటారంట. అర్ధలాభం బాగుంటుందంట. పుత్ర సౌఖ్యం ఉంటుందంట. ఇష్టకామ్యం నెరవేరుతుంది. చూడండి 7. ఒక్క శ్లోకంలో అన్నీ చెప్పేశారు. అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి అని చెప్పేసి. ఇవి సూర్యుడు గనక బాగుంటే ఈవెన్ ఇండివిడ్యువల్ జాతకంలో కూడా సూర్యుడు గనక చాలా స్ట్రాంగ్‌గా ఉంటే వాళ్ళు ఈజీగా మేనేజర్ అయిపోతారు. సేమ్ ఎన్విరాన్మెంటే. ఇద్దరు జాయిన్ అవుతారు. ఒక అతను టక్కన మేనేజర్ అయిపోతాడు. ఒక అతను అక్కడే కింద కూర్చొని ఉంటాడు. ఎందుకంటే మైండ్ ఈజ్ అ మ్యాటర్. సూర్యుడు యొక్క బలం స్ట్రాంగ్‌గా ఉంటే జాతకంలో అలా వెళ్ళిపోయి కూర్చుంటారన్నమాట. ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్న వాళ్ళని చేతులు కాళ్ళు ఇరగ్గొట్టేసి వీళ్ళు వెళ్ళిపోతారు చూసుకొని. ఇంకొకళ్ళు అంటే వీళ్ళు ఇబ్బంది పెడుతున్న వీళ్ళ దగ్గర ఉంటే ఉండి ఉండటం ఎందుకని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. సో అందుకని మైండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అలానే వీళ్ళకి కుజుడు రెండో ప్లేస్‌లో ఉండటంతోటి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దుర్మార్గులతో సహవాసం చేసే అవకాశం ఉంటుంది. ధనం ఊరకపోదు కదా! పక్కన చెడ్డోళ్ళు ఉంటేనే పోతుంది. చెడు మనం గమనించుకున్నారనుకోండి. వీళ్ళు మోసపోయినోళ్ళు గనుక చూస్తే కరెక్ట్‌గా రాంగ్ గైడెన్స్ ఇచ్చి రాంగ్‌గా చేయటం వల్ల ఆ రాంగ్ ట్రాక్‌లో పడిపోయి మొత్తం పోగొట్టుకుంటారు. అందుకని మన పక్కన ఉన్న వాళ్ళు 10 ముగ్గురు నలుగురున్నా మంచి వాళ్ళని పెట్టుకోమని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే ఎందుకనమాట. ఇలా చూడండి దుర్మార్గుల సహవాసం పడతారు. ధనాన్ని కోల్పోతారు. చేసిన పనులు నెరవేరవు. రాంగ్ డైరెక్షన్ ఉంటే ఇంకెక్కడ సక్సెస్ వస్తుంది. అందుకని ఇది కుజుని వల్ల ఇది టెంపరరీగా ఒక 45 డేస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అగైన్ బుధుడు చక్కగా మంచి విఘ్నతను ఇస్తూ ఉంటారు. మంచి ఐక్యూని, షార్ప్ బ్రెయిన్‌ని, తర్వాత మాటకారితనాన్ని ఇస్తూ ఉంటారు. బంధువులతో చక్కగా మంచి రిలేషన్‌షిప్‌ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. బాగుంటుంది. 4వ స్థానంలో అగైన్ శుక్రుడు ఉండటంతోటి మంచి పొజిషన్ ఇది. స్వబుద్ధి అంటే వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకొని ముందుకెళ్తూ ఉంటారు. వీళ్ళ మాటలు, వాళ్ళ మాటలు వినకుండా. మనం ఇందాక కుజుడు ఇస్తున్నారని చెప్పారు కదండీ! శుక్రుడు కాపాడుతూ కౌంటరాక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఫైనల్‌గా స్త్రీలతోటి, తర్వాత పుత్రులతోటి, మిత్రులతోటి అందరితో ఒక హయ్యర్ లెవెల్ డిస్కషన్ చేసుకుంటూ ఒక గొప్పగా ముందుకెళ్ళిపోయేస్తూ ఉంటారు. ఈ టైంలో అఫీషియల్‌గా అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో చాలా గెయిన్ కూడా ఉంటుంది. మనకు కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నా మిగతా అన్ని గ్రహాలు చక్కగా ఉండటంతో పాటు ఇట్స్ ద బెస్ట్ కాంబినేషన్ ఈ రాశి వాళ్ళకని చెప్పుకోవచ్చు. మరి నక్షత్రాలు కూడా సపోర్ట్ ఇస్తున్నాయండి వీళ్ళకి? నక్షత్రం చూసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే స్పెషల్ రెమెడీ నేను ప్రతిసారి చెప్పాలనుకుంటూ ఉంటాను. ఈ రాశి ఫలాల్లో మిస్ అవుతూ ఉంటుంది. మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే ధనిష్ట నక్షత్రానికి ఒక సింబల్ అండి. ప్రతి నక్షత్రానికి ఒక సింబల్ ఉంటుంది. వీళ్ళకి ఫ్లూటు లేదా మృదంగం, డమరు అనేది వీళ్ళకి ఈ నక్షత్రానికి సింబల్. అంటే ఫ్లూట్‌ని ఎలా అంటే అలా ఊదితే ఫూ ఫూ అని సౌండ్ వస్తుంది. కానీ కరెక్ట్‌గా దాన్ని లయబద్ధంగా ఊదితే ఏమవుతుందంటే ఫ్లూట్ యొక్క సౌండ్‌కి మొత్తం అట్రాక్ట్ అయిపోతారు. అలానే రిథమిక్‌గా ప్లే చేయాల్సిన డమరు గాని మన లైఫ్‌లో జిగ్‌జాగ్‌గా పోకుండా ఒక రిథమిక్‌గా లైఫ్‌లో గనక పోగలిగితే ధనిష్ట నక్షత్రం వాళ్ళు వీళ్ళు ధన సంపాదనలు విపరీతంగా వస్తాయని శాస్త్రంలో చెప్పారు. అందుకని ధనిష్ట అని చెప్పారు. మరి ధనం ఎలా పడితే అలా రాదు. చాలా లయబద్ధంగా లైఫ్‌లో మూవ్ అవుతూ ఉండాలి. ఆ లయ మనకు రావాలంటే ఏం చేయాలి? దానికి మన శాస్త్రాలు ఏం చెప్పారంటేనండి చిదంబరం అనే టెంపుల్ ఉంటుంది. నటరాజ స్వామి ఉంటారు. అక్కడ ఆకాశం మనకు విగ్రహం కనపడదు. కానీ నటరాజ స్వామి ఉంటారనమాట. నటరాజ స్వామి ఈజ్ అ డాన్స్ కదా! ఈజ్ సృష్టి ఒక రిథమిక్‌గా లయ చేస్తూ ఉంటారనమాట. యూనివర్స్ అంతా మూవ్ అవుతూ ఉంటుంది. అక్కడ గుడి గనక విజిట్ చేసి కొంచెంసేపు కూర్చొని మెడిటేషన్ చేయగలిగితే ఆళ్ళలో ఆ రిథమ్ స్టార్ట్ అవుతుంది లైఫ్‌లో. ఎప్పుడైతే రిథమిక్‌గా లైఫ్ స్టార్ట్ చేస్తారో వీళ్ళకి జనాకర్షణ, ధనాకర్షణ మొత్తం అట్రాక్ట్ అయిపోతారు. ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ రెమెడీ. నేను చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటూ ఉంటాను.
బట్ లక్కీగా ఈరోజు మనకు కుదిరింది. అందులోని ఈరోజు మనం ఇప్పుడు షూట్ చేసే టైంలో సర్వార్థ సిద్ధి యోగం ఉంది. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఇది ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎవరిని ఇండి ఖచ్చితంగా విజిట్ చేయండి. అనుకున్న పనులు అవుతాయి. ఇన్ కేస్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫార్వర్డ్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అండి. సో ధనిష్ట నక్షత్రాలకు ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం కూడా ఉంటుంది. సో ఇట్స్ వెరీ గుడ్. అగైన్ శతభిష నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవదంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సంపదలు ఉంటుంది, చక్కగా విశేష ధనలాభం ఉంటుంది. వీళ్ళకి ఒక్క విషయం మరణతుల్యము భయం అని చూపిస్తుంటుంది. అంటే అనుకున్న పనులు కాకుండా ఏదో ఒక విషయంలో మొత్తానికి ఆగిపోయే అవకాశం ఉంటుంది. అలా ఆగిపోవటం మంచిది. ఎందుకంటే వాళ్ళంతా రాంగ్ టైంలో స్టార్ట్ చేయటం వల్ల ఇప్పుడు రిజల్ట్ రాదు, ఇక ముందు కూడా రాదు. అందుకని అవి కట్ చేసేసుకొని చేతులు కడుక్కొని వదిలేసుకుంటే బెటర్. బాధపడని అవసరం ఏం లేదు. ఎందుకంటే కొత్త ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పాతది వెళ్ళిపోతూ ఉంటుంది. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పోతుంది. కాబట్టి పాత నీరుకి హ్యాట్స్ అప్, కొత్త నీరుకి వెల్కమ్. అదే కదా లైఫ్ మూవ్ అవ్వాల్సింది. పూర్వభాద్ర వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. వీళ్ళకి కూడా సంపదలు, ధనలాభము చక్కగా ఉంటుంది. అగైన్ వీళ్ళకి కలహము, గొడవలు వస్తూ ఉంటుంది. మరణ తుల్యము అంటే ఆగిపోతుందని మీనింగ్ అండి. ఏం ఆగిపోతుంది, వాళ్ళ ప్రోగ్రెస్ అదంతా ఆగిపోయే అవకాశం ఉంటుంది. అది చాలా మంచికి. అంటే ప్రతిదీ ఎప్పుడో ఒకసారి పోక తప్పదు. బట్ ఈ టైంలో ఎందుకంటే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి బ్యాడ్ టైం అంతా అయిపోయి గుడ్ టైం వచ్చే టైంలో ఉన్నారు. కాబట్టి ఇలా కొత్త ఏదైనా కనుక పాత అన్ని ఆగిపోయి కొత్త వస్తూ ఉంటే బోత్ ది వేస్ యూ బీ వెరీ హ్యాపీ. వచ్చాయని చక్కగా ఉంటాయని తెలుసుకోవాలి. తర్వాత లాస్ట్కి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని చెప్తారు. అంటే వీళ్ళకి ఎవరన్నా సరౌండింగ్స్లో లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదన్నా కనుక ప్రాబ్లం వచ్చి తద్వారా వీళ్ళు ప్రాబ్లమ్స్లో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. రైట్. ఇన్ పర్టికులర్గా కుంభరాశి వారికి ఏమైనా రెమెడీస్ సూచిస్తారండి? ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మనం చెప్పుకున్నట్లు సూర్యుని వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెస్ట్ పట్టుకున్నట్లుండి, లేదంటే ఓవర్ గ్యాస్ట్రైటిస్ ఉండి, ఓవర్ డీహైడ్రేషన్ కనుక ఈ టైంలో అయ్యి ఉంటే ఇమ్మీడియట్గా డైట్ చేంజ్ చేయటం, ఫిజికల్గా రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సూర్యుడి యొక్క ప్రభావంతో ఉంటే గుండెపోటు వస్తుందని చెప్తారు. అంటే ఆల్రెడీ దానికి సింబాలిక్ ఏంటి, డీహైడ్రేషన్ అవ్వటం, లేదంటే గ్యాస్ట్రైటిస్ ఎక్కువగా రావటం, చెస్ట్ పట్టుకున్నట్లు ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవటం, ఎక్కువగా ఎండలో తిరగకుండా ఉంటే వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ అది నేను చెప్తానండి. ఇంక ఇండివిజువల్గా వాళ్ళ జాతకం మనం చూసుకుంటే ఆ జాతక ప్రభావాన్ని బట్టి వీళ్ళు ఆ రెమెడీస్ అన్ని చేసుకుంటే జీవితంలో 10 గంటల ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళకి. సో కీర్తి గారు, మనకి నేనేం చేస్తున్నానంటే 35 to 45 ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాను. ఎందుకు ఆ ఏజ్ గ్రూప్ అంటే హైలీ ప్రొడక్టివిటీ ఉంటుంది. ఆ ఏజ్లో ఎనర్జెటిక్గా ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, సొసైటీలో ఉంటారు, 10 years రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మేనేజర్ పొజిషన్లో ఉంటారు. ఎన్ఆర్ఎల్ అయితే ఒక మంచి పొజిషన్లో ఖచ్చితంగా అయితే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకున్న చదువుకి. కానీ ఈ టైంలో సడన్గా వాళ్ళ కెరియర్లో కనుక గ్రోత్ లేకుండా ఆగిపోయి ఉంటే, స్టాగ్నేటెడ్ అయ్యి ఉండి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకంలో వాళ్ళకి దోషాలు ఉన్నాయి, లేదంటే శాపాలు యాక్టివేట్ అయ్యి నేను గమనించుకోవాలి. అందుకని ఎవరికైనా గనక ఎక్కడో గ్రోత్ ఆగిపోయింది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా కూడా హారోస్కోప్ చెక్ చేయించుకొని 1-2 సార్లు గ్రహశాంతులు లేదంటే శాపాలు చూపించుకొని వాటికి సంబంధించిన రెమెడీస్ చాలా ముందు తెలుసుకోవాలి. అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు. ముందు తెలుసుకొని ఆ తర్వాత రెమెడీస్ చాలా రకాలుగా ఉంటాయి. వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు, లేదంటే పండితులు మీరు చేయించుకోవచ్చు, మా ద్వారా చెప్పి డిఫరెంట్ స్టోరీ అనమాట. అవి చేయించుకోవడం తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. బహుముఖ ఆదాయం, సింగిల్ ఆదాయం ఉంటే ఏం బాగుంటుందండి, 4 రకాల ఆదాయం ఉంటే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం ఈ మాసంలో చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా శత్రు బాధ ఉండి లేదంటే గ్రోత్ లేదు, రాహు యొక్క ప్రభావంతో ఉన్న వాళ్ళకి చండీ హోమం. మేము ఈ సందర్భంగా దాదాపు ఒక 10-15 దాకా చండీ హోమాలు చేసామండి ఎన్ఆర్ఎస్కి. చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా ఎవరికైనా భార్యాభర్తలు మధ్య గొడవలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పటిదాకా బాగున్నాయి, లేదంటే వేరే వాళ్ళు వచ్చి ఇంటర్ఫేర్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు చండీతో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమము లేదంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, పిల్లలకి అకాడమిక్స్ లో చాలా పెర్ఫార్మెన్స్ బాగుండాలి. వాళ్ళ కోసం మనకి మేధా దక్షిణామూర్తి హోమము లేదా నీలా సరస్వతి హోమము, అంటే వాళ్ళ జాతకాన్ని చూసి చెప్పలేదు కూడా, లేదంటే హయగ్రీవ స్వామికి సంబంధించిన మూల మంత్ర జపము, హోమము, హవనం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా బాగుంటుంది. ఎలాంటి ప్రాబ్లం అనిపించినా లేదంటే అక్కడ గ్రోత్ ఆగిపోయినా ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఈ రెమెడీస్ చేసుకోగలిగితే ఇంకేదేనండి వాళ్ళకి ఇది సమస్యను ఫస్ట్ క్లియర్గా తెలిస్తే
ఇమ్మీడియట్గా సొల్యూషన్ పక్కనే ఉంటుంది. అవి చేయించుకోగలిగితే వీళ్ళకి లైఫ్ 10 times ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందండి. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.